యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొందరు సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో ముసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులన్నీయు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులనన్నింటినీ కడుపారా తిననిచ్చెదను. నీ మాంసమును పర్వతముల మీద వేసెదను. లోయలన్నింటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్త ధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను. నక్షత్రములను చీకటి కమ్ముచేసేదను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికీ అంధకారము కమ్మజేసెదను. నీ దేశం మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములలోనికి నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపము పుట్టింతును. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన మా దేవుడవైనందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రాణప్రియుడా, సమస్త విషయాలలో కరుణ చూపి కాపాడి విడువక ఎడబాయక కృపజూపుచూ ఉన్న మా నాథుడవైనందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో నుండి ఎన్నో ఆధ్యాత్మిక ధ్యానాలు మా బ్రతుకులను మార్చుకోవడానికి, అందులో గొప్ప పాఠాలు మాకు నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీకు మహిమకరంగా మేము ఎలాగున జీవించాలో మమ్మును అలాగున సిద్ధపరుస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు వందనాలు మీ నామానికే చెల్లించుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో దాదాపుగా 32 వచనాలు కలిగిన అధ్యాయం ఇది. ఈ 32 వచనాలలో 32వ అధ్యాయం 32 వచనాలు. దీనిలో ముఖ్యాంశం ఏమిటంటే అంగలార్పు. దీనిలో కనిపించేది అంగలార్పు.
దాదాపుగా ఎవరెవరు అంగలార్చారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు 1 నుండి 16వ వచనాల్లో 1 నుండి 16 వచనాలలో ఫరోను గూర్చి అంగలార్పు. ఫరోను గూర్చి అంగలార్పు. 17 నుండి 32 వచనాలు. 17 నుండి 32 వచనాలు అనేక జనములను గూర్చి అంగలార్పు. అనేక జనములను గూర్చి అంగలార్పు. అనేక జనములు మీరు చదువుకుంటారా? లేక ఎవరెవరి కొరకు అంగలార్పో దానిని విడమర్చి చెప్పమంటారా? విడమర్చి చెప్పండి అన్న, రాసుకుంటాం. ఓకే. 17 నుండి 21 వచనం. 17 నుండి 21 వచనం ఐగుప్తు సమూహమును గూర్చిన అంగలార్పు. ఐగుప్తు సమూహమును గూర్చి అంగలార్పు. 22 నుండి 23 వచనాలు. 20 నుండి 23 వచనాలు అష్షూరును గూర్చి అంగలార్పు. అష్షూరును గూర్చి అంగలార్పు. 24 నుండి 25 వచనాలు ఏలామును గూర్చిన అంగలార్పు. ఏలామును గూర్చిన అంగలార్పు. 26 నుండి 28 మెషకు తుబాలును గూర్చిన అంగలార్పు. మెషకు తుబాలును గూర్చిన అంగలార్పు. 29 ఎదోమును గూర్చిన అంగలార్పు. ఎదోమును గూర్చిన అంగలార్పు. 30 సీదోనును గూర్చిన అంగలార్పు. సీదోనును గూర్చిన అంగలార్పు. 30 నుండి 32 వచనాలు అందరిని గూర్చి అంగలార్పు. అందరిని గూర్చిన అంగలార్పు. ఇక్కడ మనం 1 నుండి 16 వచనాలలో ఫరోను గూర్చిన అంగలార్పు అయితే 17 నుండి 32 వచనాలు సమస్త జనములను లేక అనేక జనములను గూర్చిన అంగలార్పును మనము చూస్తూ ఉన్నాం. దాదాపుగా 7-8 రకాల ప్రజలను గూర్చిన అంగలార్పును మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ అంగలార్పును గూర్చిన విషయాన్ని మనం విన్నప్పుడు 12వ సంవత్సరం 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి జనములలో కొదమసింహము వంటి వాడవని ఎంచబడితిరి. ఎలాంటి వాడట? జనములలో కొదమసింహము వంటి వాడు. నిజమే, జనములలో కొదమసింహము వంటి వాడు. 1-2 వచనాల్లో మనము చూచినప్పుడు జనములలో కొదమసింహ వంటి వాడవని నీవు ఎంచబడితివి అన్నాడు. జనములలో కొదమసింహము వంటి వాడు. కొందరు రాజులు సింహములుగానే ఎంచబడినట్లు మనము చూడగలం. కొందరు రాజులు సింహములాగానే ఎంచబడ్డారు.
వారెవరు అనంటే 19వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. 19వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 1 నుండి 9 వచనాలలో మనము ఆలోచన చేసినప్పుడు ఎవరైనా యెహోయాహాజు అలాగే యెహోయాకీను అలాగే బాబేలు రాజు కూడా సింహముగా పోల్చబడ్డారు. అర్థమైందండి? యెహోయాహాజు, యెహోయాకీను, బాబేలు రాజు. ఫరో రాజు కొదమ సింహం, యెహోయాహాజు సింహం, యెహోయాకీను సింహం, బాబేలు రాజు కూడా సింహముగా పోల్చబడినట్లు మనము చూడగలం. ప్రియులారా, సింహములుగా పోల్చబడ్డారు. ఇంకా మీరు బైబిల్లో చూస్తే సాతానుడైతే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడని పేతురు రాసిన పత్రికలో మనము స్పష్టంగా చూస్తాం. అలాగే ప్రభు పిల్లలు కూడా సింహాలుగానే చెప్పబడ్డారు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1 వచనములో చెప్పబడ్డారు. విశేషంగా మన ప్రభు యోధాగోత్రపు సింహముగా చెప్పబడ్డారు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కదా. ఇలాగున సింహములుగా చెప్పబడినటువంటి వారు, కొదమ సింహమేమో ఫరో, సింహములుగా చెప్పబడిన వారు యెహోయాహాజు, యెహోయాకీను, బాబేలు రాజు. కొదమ సింహం గర్జించు సింహముగా చెప్పబడిన వాడు సాతాను, అపవాది. దేవుని పిల్లలు సింహాలు. మన ప్రభు యోధాగోత్రపు సింహం అనే మాట మనము చూస్తాం. సరే ప్రియులారా, దేవుని వాక్యములు మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు ఈ సింహములను గూర్చిన సంగతి దైవలేఖనంలో మనము చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణము పాడైన నిర్జనముగా నుండును అన్నాడు. ఇక్కడ పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది అనే మాట చూస్తున్నాం కదా. ఈ వార్త ఎవరికి చెప్పమన్నాడు? యూదా వారికిని యెరూషలేము నివాసులకును తెలియజేయమని చెప్పినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములు మనము తేటగా ఆలోచన చేయవలసిన గొప్ప సత్యం. సింహములుగా బయలుదేరినట్లుగా, పొదలలో నుండి బయలుదేరినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక ఫరోను గూర్చి వ్రాయబడిన మాట, జలములలో ముసలి వంటి వాడవై నీళ్లు కలయబెట్టితివి. చూడండి ఎలా ఉన్నాడు. దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, జలములలో ముసలి వంటి వాడు. ఎవరు?
ఫరో జలములలో దైవలేఖనంలో మనం ఆలోచన చేసినప్పుడు జలములలో ముసలి వంటి వాడు. ఐగుప్తు రాజు ముసలితో పోల్చబడ్డాడు. ఐగుప్తు రాజు ముసలితో పోల్చబడినట్లుగా మనం వింటున్నాం. నిజమే. ఇరవై 29వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తు రాజైన ఫరో ఎవరట? ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి. నేను నీకు విరోధినైతిని, నైలు నది నాది, నేనే దాని కలుగజేసితినని నీవు చెప్పుకొనుచున్నావే. విన్నారా? దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. సింహముగా చెప్పబడ్డాడు, అలాగే పెద్ద ముసలిగా చెప్పబడ్డాడు. ఐగుప్తు రాజైన ఫరోను గూర్చిన సంగతి మనం వింటున్నప్పుడు ఇశ్రాయేలీయులను గూర్చి 7 పోలికలు కలవు. ఇశ్రాయేలీయులను గూర్చి 7 పోలికలు మనము అర్థం చేసుకోవచ్చు. ఆ 7 పోలికలు ఏమిటి? ఒకసారి జ్ఞాపకం చేస్తాం. 1 ద్రాక్ష చెట్టు కర్ర, అది 15వ అధ్యాయం. 1 ద్రాక్ష చెట్టు కర్ర 15వ అధ్యాయం. 2 దిక్కుమాలిన బిడ్డ 16వ అధ్యాయం. దిక్కుమాలిన బిడ్డ 16వ అధ్యాయం. 3 దేవదారు చెట్టు 17వ అధ్యాయం. దేవదారు చెట్టు 17వ అధ్యాయం. 4 సింహములు 19వ అధ్యాయం. సింహములు 19వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలీయులను కూడా చేర్చొచ్చు సింహములు అని. మనము ఎన్ని రకాల సింహాలను చూశాం? 1 ఫరో రాజు సింహం, 2 యెహోయాహాజు సింహం, 3 యెహోయాకీను సింహం, 4 బాబేలు రాజు సింహం, 5 అపవాది సింహం, 6 నీతిమంతులు సింహం, 7 ప్రభువైన యేసుక్రీస్తు సింహం. అయితే వారి వారి పనులున్నాయి. ఆ పనులను గూర్చిన ప్రస్తావన మీరే జ్ఞాపకం చేసుకోండి. అంటే టోటల్గా బైబిల్ గ్రంథంలో 7 రకముల సింహముల వంటి వారున్నారు అని. అదే సమయంలో యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టి వీపంతా నాగలసాళ్ల వల్లి దున్నినప్పుడు వారిని కూడా సింహములనుగా పోల్చాడు. సింహములు చీల్చివేశను అంటాడు. 22వ కీర్తనలో ఉంది. వారిని కూడా సింహములే అన్నాడు. అలాంటి వ్యక్తులు. సరేనండి, మనము ఇశ్రాయేలును గుర్చిన 7 పోలికలు చూస్తున్నాం. 1 ద్రాక్ష చెట్టు కర్ర, 2 దిక్కుమాలిన బిడ్డ, 3 దేవదారు చెట్టు, 4 సింహములు, 5 మస్టుతోనున్న వెండి. 22:18 మస్టుతోనున్న వెండి. అలాగే 6 అక్కా చెల్లెండ్రు 23వ అధ్యాయం. అక్కా చెల్లెండ్రు 23వ అధ్యాయం. 7 మడ్డితోనున్న కుండ, పచిన పాత్ర. 24 1-14. 24 1-14. ఇలాగున ఇశ్రాయేలును గూర్చి 7 పోలికలు మనము చూడగలం. అలాగే ఎహెజ్కేలు గ్రంథములో ఎహెజ్కేలు సందేశములు 3 విధములుగా ఉన్నవి. ఎహెజ్కేలు సందేశములు 3 విధములుగా ఉన్నవి. 1 ఉపమానముల ద్వారా, మనము పైన చూచిన పోలికలు ఉపమానముల ద్వారా.
మనము పైన చూచిన పోలికలు, 2 సూచనల ద్వారా, 3 దర్శనముల ద్వారా అందజేసినట్లుగా చూస్తున్నాం. 1 సందేశములు. ఆ సందేశములు 3 విధాలు. అందులో 1 ఉపమానాల ద్వారా, సూచనల ద్వారా, దర్శనముల ద్వారా వారికి అందజేశాడు. దర్శనములు 3, మరల దర్శనములు 3. 1 నుండి 3 అధ్యాయాలు మొదటి దర్శనం. 1 నుండి 3 అధ్యాయాలు మొదటి దర్శనం సేవా కొరకైన పిలుపు లేక సేవ కొరకైన పిలుపు మనము చూస్తాం ఈ 3 అధ్యాయాలు. ఇక 2 8 నుండి 11 అధ్యాయాలు రెండవ దర్శనం యెరూషలేములో దుష్టత్వం. రెండవ దర్శనం యెరూషలేములోని దుష్టత్వము కనపరచుట. యెరూషలేములోని దుష్టత్వము కనపరచుట. ఇక 3వది 40 నుండి 48 అధ్యాయాలు. 40 నుండి 48 అధ్యాయాలలో ప్రియులారా భవిష్యత్తులో ఇశ్రాయేలీలు పొందనయున్న మహిమ, భవిష్యత్తులో ఇశ్రాయేలీలు పొందనయున్న మహిమను గూర్చిన విషయం బహుస్పష్టంగా వ్రాయబడినట్లు మనము చూస్తాం. కనుక 3 దర్శనాలు: సేవ కొరకైన పిలుపు, రెండవ దర్శనం యెరూషలేములోని దుష్టత్వము కనపరచుట, 3వ దర్శనం భవిష్యత్తులో ఇశ్రాయేలీలు పొందనయున్న మహిమను గూర్చిన సంగతి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యెహెజ్కేలు గ్రంథానికి 7 ఇశ్రాయేలును గూర్చిన పోలికలు, యెహెజ్కేలు ఇచ్చిన సందేశాలు 3 రకములు, యెహెజ్కేలు పొందిన దర్శనములు 3 రకాలు. మనము వాటిని వివరంగా విన్నాం. మంచిది. ఐగుప్తు జనములలో సింహము వలెను, జలములలో ముసలి వలెను భరించినాడు, కల్లోలమును రేపినాడు. అందును బట్టి గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నా వలని మీద వేయగా నీవు వలలో చిక్కబడితివి అన్నాడు. అయితే నిన్ను బయటికి లాగి నేల మీద పడవేస్తా అంటున్నాడు. నిన్ను బయటికి లాగి నేల మీద పడవేసేదను. పర్వతములు, లోయలు నీ కళేభరములతో నింపెదను అన్నాడు. 3 నుండి 6 వచనాలు. మన 32వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథములో 3 నుండి 6 వచనాలు. లోయలు నీ కళేభరములతో నింపెద. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టల శవాలే. స్క్రీన్లో అంతా కనపట్టలేదు కానీ కొంచెం క్రిందకి స్క్రీను జరగలేదు. కానీ గుట్టలు గుట్టలుగా శవాలు. జనములు బబులోనీయులై. వల దేవుని తీర్పు. జనములు బబులోనీయులు, వల దేవుని తీర్పు. దేవుడే ఈ కార్యము జరిగించి వారిని శిక్షించెను. నేను నిన్ను ఆర్పివేసి చీకటి క్రమ్మజేసెదను అన్నాడు. 7-8 వచనాలు. దేవుని తీర్పు ఇది. నీ వెరుగని దేశములోనికి నిన్ను వెళ్ళగొట్టేదన్నాడు. 9వ వచనం. నా ఖడ్గము అన్నాడు. 10. అది బబులోను రాజు ఖడ్గము అన్నాడు. 11. అర్థమైందండి? నా ఖడ్గం అది బబులోను రాజు ఖడ్గం. నా ఖడ్గం అది బబులోను రాజు ఖడ్గం.
సూర్యుడు అనగా ఫరో, చంద్రుడు నక్షత్రములు అనగా ఐగుప్తు దేశములోని అధిపతులు ఆర్పివేయుట. సూర్యుడంటే ఫరో, చంద్రుడంటే అధిపతులు, నక్షత్రములంటే అక్కడున్నటువంటి ఆ భక్తిహీనులు. ఐగుప్తు దేశములోని అధిపతులు ఆర్పివేయుట. నిజమే, భక్తిహీనుల దీపం ఆరిపోవును కదండి. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో భక్తిహీనుల దీపం ఆరిపోవును అన్నాడు. యోబు గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలలో కూడా చూడవచ్చు. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. ఐగుప్తులో తీర్పు దినాన చీకటి క్రమ్మెను అన్నాడు. నిర్గమాకాండం 10:21. ఐగుప్తులో చీకటి క్రమ్మెను. క్రీస్తు అన్యాయపు తీర్పు పొందినప్పుడు దేశమంతా చీకటి క్రమ్మెను. క్రీస్తు అన్యాయపు తీర్పు పొందినప్పుడు దేశమంతా చీకటి క్రమ్మింది. మత్తయి సువార్త 27:45లో చెప్పబడింది. ఆ తీర్పు మనదే ప్రభు పొందినట్లుగా చూస్తాం. సంఘమెత్తబడిన తరువాత తీర్పు దినములలో చీకటి క్రమ్ముతుంది అన్నాడు. మళ్ళా సంఘమెత్తబడిన తరువాత చీకటి కమ్ముతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29-30 వచనాలు. ఐగుప్తుకు వచ్చిన తీర్పు దినమున ఐగుప్తును గూర్చి అంగలార్చుదురు అన్నాడు. 15-16 వచనాలు. 15-16. ఐగుప్తును గూర్చి, అందులోని సమూహమును గూర్చి ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇది అంగలార్పు వచనము, వారు దాన్ని ఎత్తి పాడుదురు. నిజమే, ఏడ్చేటప్పుడు వాళ్ళు అదొక పాటలాగా ఉంటుంది చూసారా. ఏడ్చేటప్పుడు పాటలాగా ఉంటుంది. కొంతమంది ఏడుస్తూ ఉంటే గమనించారో లేదో. అలాగనమాట, అలాగ పాడతారు. అంటే అప్పటి నుంచి ఇలా వస్తూనే ఉందన్నమాట ఈ పాట. చావు పాటనాలా, జ్ఞాపకం చేసుకునే పాటనాలా, లేక ఏ పాట అనాలో నాకు తెలియదు కానీ మొత్తానికి అలా పాడతారు. సరేలేండి. ఇక 17-32 వచనాలు. అనేక జనములను గూర్చిన అంగలార్పు అని మనము దాదాపు 7-8 వర్గాల ప్రజలు, ప్రాంతాల ప్రజలను గూర్చిన సంగతులు మనం విన్నాం. 17-21 వచనం ఐగుప్తీయుల సమూహమును గూర్చిన అంగలార్పు. 12వ నెల 15వ దినమున అల్లరి చేయు ఐగుప్తీయులను గూర్చి అంగలార్చుట. 18 అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము అన్నాడు కదా. నిజమే, అల్లరి చేయు ఐగుప్తు. అసలు మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సమాధానమునకే కర్త గాని ఆయన అల్లరికి కర్త కాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనంలో మనము చూస్తాం. మరి అల్లరి ఎక్కడ ఉంటుంది? అల్లరి ఎక్కడ ఉంటుంది? మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉండును అన్నాడు. యాకోబు పత్రిక 3:16. అల్లరి అనేది ఎక్కడ ఉంటుందండి? మత్సరము, వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది అన్నాడు. వివాదము అధికము కాక మునుపే
దానిని విడిచిపెట్టుము అన్నాడు. వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము అన్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రింద దిగిపోయినట్లు పాతాళమునకు దిగిపోయిరి అనే మాటలు మనము చూస్తాం. ఎక్కడికి వెళ్ళారు? దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు పాతాళమునకు దిగిపోయిరి. అయితే పాతాళము నుండి విడిపించేవాడు మన ప్రభువైన క్రీస్తు. 86వ కీర్తన 13వ చరణంలో చూస్తాం. ఇక 22 నుండి 23 వచనాలు, 22 నుండి 23 వచనాలు అష్షూరును గుర్చిన అంగలార్పు. ఈ అష్షూరును గుర్చిన అంగలార్పు. అష్షూరీయులు కూడా గర్వించి నాశనమైరి. వారిని గురించి కూడా అంగలార్చాల్సి వచ్చింది. కారణం, వారు గర్వించి నాశనమయ్యారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు మనము చూడవచ్చు. 10వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. అలాగునని 24వ వచనము నుండి 25వ వచనం, 24, 25 వచనాలు ఏలామును గూర్చిన అంగలార్పు. ఏలామును గూర్చిన అంగలార్పు. ఏలాము వారు కూడా కత్తి పాలై చచ్చిరి, పాతాళము పాలైరి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. అలాగే 49వ అధ్యాయం 34 నుండి 39 వచనాలు. 49వ అధ్యాయం 34 నుండి 39 వచనాలు. ఇక మిగతా రాజ్యములన్నీ కూడా, మనము చెప్పుకున్న మిగతా రాజ్యాలు ఉన్నాయే, ఈ మిగతా రాజ్యాలన్నీ కూడా దేవుని తీర్పుకే గురి అయిరి. దేవుని తీర్పుకు గురి అయి అందరూ పాతాళానికే దిగిపోయినట్లు ఈ వచనాల్లో చూస్తాం. అందరూ పాతాళానికే దిగిపోయినట్లు. వారు పాతాళములో మందగా కూర్చబడిరి అన్నాడు. కీర్తన 49, 14, 15 చరణాలు. వారు పాతాళములో మందగా కూర్చబడిరి. పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించునని భక్తుడైతే చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ పెద్ద మంద, ఆ పెద్ద గుంపులు, ఆ వర్గాల ప్రజలందరూ పాతాళానికి వెళ్ళారు. అయితే క్రొత్త నిబంధన ప్రకారం మనకి, నమ్ముకున్న వారికి ఉన్న గొప్ప వాగ్దానం ఏంటంటే, చిన్న మంద భయపడకుము, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ పరలోకపు తండ్రి మీకు ఇష్టమైనది ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. చిన్న మంద భయపడకుడి, పరలోక రాజ్యం ఆయన మీకు ఇస్తాడు. లూకాసు వార్త 12:32లో ఆ మాటలు చూస్తాం. కనుక పాతాళమును గుర్చిన వివరం మీ అందరికీ బహుశా తేటగా తెలిసిందండి. పాతాళాన్ని గుర్చిన వివరం తెలియకపోతే చెప్తాను ఒక పూట. చాలా తేటగా పాతాళాన్ని గుర్చిన సంగతులు. ఇక 33 నుండి 39 వచనాలు. 33 నుండి 39 అధ్యాయాలండి. మనం 32 వరకు చెప్పుకున్నాం.
ఇక 33 నుండి 39 అధ్యాయాలు భవిష్యత్తులో ఇశ్రాయేలీలు మరల స్వదేశములో కుదురుకొనుట. మనం ఈ భాగములో ఇశ్రాయేలును మరలా తమ స్వదేశమునకు వచ్చుట గల ప్రవచనాలను చూస్తాం. 33 నుండి 39 అధ్యాయాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 66. యెషయా గ్రంథం 40 నుండి 66 అధ్యాయాలు. ఇదే విషయాన్ని గూర్చి వ్రాసిరి. యెహెజ్కేలు ఇశ్రాయేలు యొక్క కుదురుబాటు భవిష్యత్ మహిమను గూర్చి చర్చించాడు. గత భాగములో యెహెజ్కేలు ప్రవచన రీత్యా ఇశ్రాయేలుల శత్రువులై అన్యజనాంగములెట్లు తొలగింపబడిరో మనము చూచాం. కడకు బబులోను సైతము ఐగుప్తును తన వశమున 40 ఏండ్లు వశపరచుకొని ఆ తరువాత ఇశ్రాయేలు తిరిగి స్వస్థానము చేరుటను గుర్చిన విషయాలు. అందరిది కుదురుకునని చెప్పుట న్యాయమును క్రమమునై ఉన్నది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. యెహెజ్కేలు ప్రవచన క్రమం ఏదంటే, ముఖ్య పట్టణం యెరూషలేము పడిపోవుననియు దాని ప్రజలు అన్య రాష్ట్రములలోనికి చెదరిపోవుననియు తదుపరి ఇశ్రాయేలుకు విరోధముగానున్న అన్య రాజ్యములన్నీ శిథిలమగుననియు ప్రవచించిన తదుపరి ఇశ్రాయేలు తమ స్వదేశమునకు పోవు మార్గము సరళమగుననియు ప్రవచించాడు. అందుకు ఈ 7 అధ్యాయములను ధన్యకరమైన మెస్సియా రాజ్యమును ప్రవేశపెట్టును. చెర నుండి మరలి వచ్చి ఇశ్రాయేలు రాకడను గూర్చి వ్రాయిచూ ఉన్నాడు. కనుక ఏది ఏమైనా ఈ గ్రంథమంతటిలో మనము గమనించాల్సింది 3 విషయాలు. ఉపమానాల ద్వారా, సూచనల ద్వారా, దర్శనముల ద్వారా జరిగిన, జరుగుచున్న, జరగబోయే సంగతులను గూర్చి తేటగా చెప్పారు భక్తులు. కనుక ప్రభునందు ప్రియులారా, రేపు భవిష్యత్తులో అంగలార్పు అనేది మన జీవితంలో ఉండకుండా ఆనందంగా దేవుని సన్నిధిలో ఉండగలుగునట్లు జాగ్రత్త పడితే మంచిది. చూడండి, వారేమయ్యారు? వారు పాతాళానికి వెళ్ళిపోయినట్లుగా పాతాళమునకు వెళ్ళారు. కొందరేమో అల్లరి చేసి పాతాళానికి వెళ్ళారు. కొందరేమో గర్వించి పాతాళానికి వెళ్ళారు. కొందరేమో కత్తిపాలై పాతాళానికి వెళ్ళారు. కొందరేమో ప్రియులారా దేవుని తీర్పుకు గురి అయి వారు పాతాళానికి వెళ్ళారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. పాతాళానికి వెళ్ళిన వారిలో ప్రముఖులైన వారు ఉన్నారు. ఎవరో చెప్పన వారు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 33వ వచనములో 4 వర్గాల వారు, లేక 4 ముఖ్యులు, కోరహు, దాతాను, అబిరాము, ఓను, ఈ 4 250 మందిని పోగు చేసుకొని దేవునికిని మోషే అహరోనులకును విరోధముగా లేచినప్పుడు వారు ప్రాణాలతోనే వారున్న స్థలము భూమి నెరవిడువగా పాతాళములోనికి ప్రాణములతో వెళ్ళిపోయారు అని సంఖ్యాకాండం 16వ అధ్యాయం 33వ వచనంలో మనము చూస్తాం. ప్రియులారా,
దావీదు తన అనుభవంలో ఇలా చెప్పాడు. తనకొచ్చిన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వాటిని కూడా పాతాళ పాశములు అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం కదా. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను అన్నాడు. కనుక దేవుని వాక్యములో మనం ఆలోచన చేసినప్పుడు పాతాళం అనేది ఎవరిని పట్టుకుంటుంది? యోబు గ్రంథములో 24వ అధ్యాయం 19వ వచనములో పాతాళం పాపము చేసిన వారిని పట్టుకుంటుంది అన్నాడు. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది అనే మాట చూస్తాం. ఎంతసేపు వెళతారు పాతాళానికి? యోబు గ్రంథం 21:13లోని వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోని పాతాళానికి దిగుదురు. నిజంగా తూరు వారు గాని, సీదోను వారు గాని, ఐగుప్తు వారు గాని, అషూరు వారు గాని, మనం ఇప్పుడు చెప్పుకున్న ఎదోము వారు గాని, ఏమండి, వీరందరూ ఒక్క క్షణములోని శ్రేయస్సు కలిగి తమ దినములు గడిపి ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోయినట్లు చూస్తాం. జాగ్రత్తగా వినండి. కీర్తనలు 9:17 అసలు ఎవరెవరు వెళ్ళిపోతారు పాతాళానికి? ఎవరు వెళ్ళిపోతారో చెప్పాడు. 9:17 దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోవుదురు అన్నాడు. ఎవరెవరు? దుష్టులను దేవుని మరచు జనులందరూ ఆ పాతాళములోకి వెళ్ళి ఓ మందగా కూర్చబడి ఓ మీటింగ్ పెట్టుకుంటారేమో. వారు ఒక మందగా కూర్చబడతారని చెప్పాను. కీర్తన 49:14. కనుక ప్రియులారా, పాతాళం అనేది ఎంతో కష్టమైనది. పాతాళం అనేది అగ్ని జ్వాలలతో నిండి ఉన్నది. పాతాళం అనేది యాతన కలిగినది. పాతాళం అనేది వేదన కలిగినది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో పాతాళం యొక్క సంగతులు చాలా తేటగా వ్రాయబడ్డాయి. పాతాళములో అపవాది ఉంటాడు. యెషయా గ్రంథం 14:9 14:15 పాతాళములు నరకం. ఆ నరకం ఒక మూలకు త్రోయబడినట్టుగా మనము చూడవచ్చు. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, పాతాళం అనేది చాలా ఘోరమైనది. దాని నుండి కాపాడుకోవాలి. ఆ రోజు వారు కాపాడుకొనలేక ఎక్కడ పడ్డారు? పాతాళానికి వెళ్ళిపోయారు. చాలామంది పాతాళానికి వెళ్ళిపోయారు. అయితే మరి పాతాళాన్ని ఎవరు తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకుంటారో చెప్పాడు. పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని కోరుకుంటాడు. పాతాళములో ప్రేతలు కూడా ఉన్నాయి. ప్రేతలున్నాయి. పాతాళములో పురుగులున్నాయి. కమ్మగా తింటాయి. అబ్బో, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటే చాలా టైమే కావాలి. కానీ ఆలోచన చేయండి.
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అన్నాడు. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గాన్ని కోరుకుంటాడట. కనుక ప్రభునందు ప్రియులారా, దైవలేఖనంలో వ్రాయబడిన సత్యాన్ని బట్టి ఆలోచన చేస్తే, బుద్ధిమంతులుగా లేని ఐగుప్తు ప్రజలు, బుద్ధిమంతులుగా లేని అష్షూరు ప్రజలు, వారు పాతాళానికి వెళ్ళిపోయారు. వారిని గురించిన అంగలార్పు వినబడింది. రేపు అంగలార్చని స్థితిలో ఉండాలి అనంటే, అగ్ని జ్వాలలలో యాతన పడకుండా, బాధపడకుండా ఉండాలి అనంటే, భూమి మీద ఉన్నప్పుడే ప్రభువును అంగీకరించి, ఏ ప్రభు అయితే పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణించి తిరిగి లేచాడో, ఆ ప్రభు యొక్క సన్నిధిలో జీవితాన్ని దిద్దుకొని, మార్చుకొని, మలచుకొని, ప్రభువుకు అనుకూలంగా జీవించి పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పాతాళమును గూర్చిన సంగతులు చాలానే ఉన్నాయి. యెషయా గ్రంథం 5:14 అయితే, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంది. కనుక దాని నుండి తప్పించుకోవడానికి సిద్ధపడండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దైవలేఖనములో నుండి ఫరోను గూర్చి, మిగిలిన కొన్ని పట్టణాలను గూర్చి, పట్టణ ప్రజలను గూర్చి తేటగా మేము వినగలిగాం. రేపు వారి దుస్థితి, దుర్గతి ఎలా ఉన్నదో మాకు అర్థమైంది. కానీ మీ ప్రజలైన వారిని మీరు విడిపించి, నడిపించి కాపాడే దేవుడవైనందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతి ఒక్కరూ పాతాళము నుండి తప్పించబడి, పాతాళము నుండి విడిపింపబడి, పాతాళము నుండి కాపాడబడడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కోరుచు, దైవరాజ్యములో ప్రవేశించి ఆనంద సంతోషములు గలవారుగా జీవించుటకు సిద్ధపరచమని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీకు పాతాళం, నరకం, పరదైసు, పరలోకం, ఈ వివరం మీలో ఎంతమందికి తెలుసండి?